ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ తరహా పాత్రలు, సాంగ్స్ కే పరిమితం అవడం జరుగుతుంది. దర్శకులు కూడా దానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. హీరోయిన్ రోల్ కు సపరేట్ ట్రాక్ పెట్టి వాళ్ళని హైలైట్ చేసిన ఘనత చాలా తక్కువ మంది డైరెక్టర్స్ కి మాత్రమే దక్కుతుంది. అలాంటి అరుదైన డైరెక్టర్స్ లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను రాఘవపూడి చేసినవి తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ పాత్రను బాగా ఎలివేట్ చేస్తారనే టాక్ ఆడియన్స్ లోనూ ఉంది. మొదటి సినిమా నుంచే ఆ ట్రాక్ ను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అంతేకాక తన కెరియర్ లో అధిక ప్రాధాన్యతనిచ్చింది కూడా ప్రేమ కథలకి. అందాల రాక్షసి నుంచి రీసెంట్ గా వచ్చిన సీతారామం చిత్రం వరకు ఇదే ట్రాక్. మధ్యలో వచ్చిన లైవ్ సినిమాలో కూడా కాస్త యాక్షన్ ను జోడించినప్పటికీ లవ్ ట్రాక్ ను మాత్రం మార్చలేదు. ఇక హను సినిమాలలో చూపించిన హీరోయిన్స్ కూడా చాలా పద్ధతిగా ఉంటారు. ఆ హీరోయిన్స్ అంతా కూడా అటు చలాకితనంతో పాటు ఇటు అందంతోనూ ఆకట్టుకున్నారు. స్కిన్ షోకు ప్రాధాన్యతనివ్వకుండా హీరోయిన్ పాత్రను బాగా ఎలివేట్ చేసి కేవలం స్టోరీతోనే కట్టిపడేసే టాలెంట్ హను రాఘవపూడి సొంతం. అందాల రాక్షసి చిత్రంతో లావణ్య త్రిపాఠి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో మెహ్రీన్ కౌర్, లై చిత్రంతో మెగా ఆకాష్, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్, ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ తో చేయబోతున్న సినిమాకు ఇమాన్వి ఇస్మాయిల్, సాయి పల్లవితో తీసిన పడి పడి లేచే మనసు కూడా ఒక సరికొత్త ప్రేమ కథ చిత్రంగా నిలిచింది. ఇలా కొత్త హీరోయిన్స్ తో బాక్స్ ఆఫీస్ కు కొత్త అందాలను పరిచయం చేశాడు. రీసెంట్ గా ప్రభాస్ సినిమాతో పరిచయం కాబోతున్న ఇమాన్విను చూసి అంతా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలోని రీల్స్, డాన్స్ వీడియోలలో ఇమాన్వి పలికించిన హావభావాలు చాలా బాగా నచ్చడంతో అమ్మడిని సెలెక్ట్ చేశారట. మొత్తానికి ఇమాన్వి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.